సూటిగా. అప్పుడు చదవు. దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేనేం చేయబోతున్నావని అడుగుతారా? వాడు ప్రభువా చూపు పొందబోతున్నానని. స్తోత్రం. హల్లెలూయా. చూపు పొందబోతున్నానని చెప్పి అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేన్ని ఆశించి చర్చకొచ్చారు? ఆ వ్యక్తి అయితే గుడ్డోడు కాబట్టి కలుడని చెప్పి చూపు కోసం వచ్చారు. మీరు దేన్ని ఆశించి మందిరానికి వచ్చారు? పరలోక రాజ్యాన్ని ఆశించి. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండు, మా అమ్మాయి బాగలేదో, మా అబ్బాయి బాగలేదో, నాకే బాగలేదో అని యేసు ప్రభు గారికి వస్తే స్వస్థపడతా అని చెప్పి వచ్చానని చెప్పి ఒకరు. ఇంకొకరు అంటారు చర్చికి పోతే వచ్చినాక అందుకే వచ్చాను ఇంకొకరు అంటారు. ఇంకొకరు అంటారు చర్చిలో అందరికీ మరి సమాసంగా ఉంటారు, ఆ సమాసం కోసం వచ్చాక ఇంకొకరు అంటారు. ఇంకొకరు అంటారు ఎందుకు వచ్చినామంటే మా ఇంట్లో సమాధానం లేదయ్యా అందుకోసం వచ్చాను. ఈ వ్యక్తి అంటాడు ప్రవక్త నుండి నాకు చూపు కావాలయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడు. ఆ మాటకు యేసు ప్రభు వాడు చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు చూపు పొందుము, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. ఇప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరకదు, తట్టుడి మీకు తీయబడు. ఇవన్నీ మీరు పొందుకున్నారని చెప్పి నమ్మిన ఎడల, ఇవన్నీ మీరు పొందుకున్నారని చెప్పి నమ్మిన ఎడల దేవుడు మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసము, మీలో ఆవగినంత విశ్వాసం ఉంటే ఆ కొండను తీసి ప్రక్కన పెట్టవచ్చు, కొండను తీసి ప్రక్కన పెట్టవచ్చు. అమరావతి ప్రక్కన ఉన్న నలుగులోపాలెంలో ఒక గుడ్డోడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే రాత్రి చీకటైంది. చీకటైన తర్వాత వాడు ఒక నాపలు పట్టుకొని కర్ర తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే ఆ ఊరికి అప్పుడే మాస్టర్ గారు ప్రార్థన కడదామని వచ్చి కూర్చున్నారు. ఈ లోపల బిడ్డోడు చూసి ఏంటి బిడ్డోడు నాపలు పట్టుకుని వస్తున్నాడని చెప్పి ఆశ్చర్యంగా చూసి అబ్బాయి సహోదరుడా ఇట్లా అని చెప్పి వచ్చారు. వందనాలు బాగున్నారు అని చెప్పాను. అయ్యా వందనాలయ్యా కూర్చో బాబా కూర్చున్నాను. నువ్వు రాత్రి కూడా కదా మరి నీకా కలు లేవు మరి ఈ రాత్రులు దేనికి పెట్టుకొని నువ్వు నడుస్తున్నావు? నువ్వు కళ్ళకైతే దీన్ని పట్టుకుంటే కనపడుతుంది. కళ్ళు లేవాడికి ఏంటండి? పగలైనా చీకటే, రాత్రి అయినా చీకటే. ఇక ఈ మాట అడిగేసరికి ఆ కూడా
అన్నాడు, అయ్యా నేను గుడ్డోనే ఒప్పుకున్నాను, కానీ ఈ ఊర్లో చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళకి గాలి చూడడం కోసం నేను ఈ ఆంధ్ర పెట్టుకుని తిరుగుతున్నానని అని చెప్పాను. స్తోత్రం హల్లెలూయా. అదేంటయ్యా, నువ్వు గుడ్డోళ్ళే, ఈ ఊర్లో ఉన్న కరువైన నువ్వు గాలి పెడుతున్నావా, ఎవరు ఆ గుడ్డోళ్ళు అని చెప్పి అడిగారు. అడిగితే వాడు ఫుల్ దాగి కన్ను అని కనపడకుండా తెచ్చుకుంటూ వచ్చి నన్ను కావాలని చెప్పి గోడతో దెబ్బలు జరుగుతారయ్యా, తగిలినప్పుడు నీ కింద పడ్డ ఛాన్సాలు నేను అమ్మ చెప్పడం మోసాలు పెంచుకోవడం చెప్పి పాఠశాల చూస్తున్నాను. మరి ఈ లాంతలు ఎందుకు, ఈ లాంతలు ఎందుకంటే వాడు కళ్ళు కనపడటం కోసం, నేనున్నానంటే కనపడటం కోసం, అవసరమైతే లాంతరాలు కాదు వేస్తారు కదా, ఏదో దానికోసమే వాడు నగాలి రాకపోతుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ లాంత పెట్టుకుని తిరుగుతున్నాను అని చెప్పి స్తోత్రం హల్లెలూయా. కళ్ళు లేనుడే అంత తెలివితేటలతో ఆలోచనతో లాంత పెట్టించుకొని తిరుగుతూ ఉంటే చాలా మంది గుడ్డివారు గోడ కోసం తడుములాడినట్టుగా తడుములాడుతున్నారు కదా లోకంలో. వ్యభిచార క్రియలు, గ్రహాలకు సంబంధించిన క్రియలు, మరి తాగుబోతనంతో, విగ్రహాలతో వారు తమ కన్నులు మూసుకొని పోయి గోడ కోసం ఎలాగే దుడ్డివర్తనాడుతూ ఉంటారు, అలాంటి వారి కోసము దేవుడి లోకానికి వచ్చి గుడ్డి వారి కన్నులను తెరిచాడు. అంటే నా సహోదరుడా, నా సహోదరి, ఎంతకాలం మూర్ఖత్వంగా జీవిస్తావు? నీవు నిజమైన దేవుని తెలుసుకోకుండా, నమ్మకమైన దేవుని తెలుసుకోకుండా, ఆశ్చర్యమైన కార్యాల గురించి దేవుని తెలుసుకోకుండా ఎంతకాలం జీవిస్తావు? నువ్వు చనిపోతే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమో పరలోక రాజ్యము, రెండవ మార్గమేమో నరకం. రెండవ మార్గమేమో నరకం. యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే, నువ్వు త్రాగమాకు ఆయన, అబద్ధం ఆడవారు, వ్యభిచార క్రియలు చేయమాకు, విగ్రహాలను చేయమాకు, దొంగతనం చేయమాకు, మోసం చేయమాకు, అడుమాడు చెప్పమాకు, కొంపలు ఆపమాకు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, ధర్మంగా ఉండు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది, వాక్యం మాట్లాడుతూ ఉంది. కానీ లోకం ఏమంటుందంటే, మాకు అయ్యే కావాలి, మాకు అయ్యే కావాలి. మంచి మాటలకి పనికిరావు, చెడ్డ మాటలైతే ప్రేమిస్తారు, చెడ్డ మాటలైతే ప్రేమిస్తారు, మంచి మాటలకి పనికిరావు. కాబట్టి కళ్ళు ఉన్నా కానీ గుడ్డివారుగా తడుమాడతాం. రెండవ మాట, బంధింపబడిన వారిని సరసాల నుండి వెలుగులకి తెచ్చుట. ఎవరు బంధించబడ్డారండి? పాపాలతో బంధించబడి ఉన్నారు, వ్యభిచారంతో బంధించబడి, కుటుంబాలు పాడు చేసుకొని, ధనాన్ని వ్యర్థపరుచుకొని, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, యవ్వనాన్ని పాడు చేసుకొని, కుటుంబాన్ని కోట్ల పెట్టే పరిస్థితి వస్తాం. చాలా మంది వస్తూ ఉన్నాం. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు కళ్ళు మీద కనపడగా మంచి బట్టలు తిరిగి మన ధనాన్ని మొత్తం కూడా వేసుకుని పెట్టేసి, ఉన్న ఇల్లు అమ్ముకొని, తాగుబోతుడైపోయి, చిన్న నెగోషియేట్ చేసుకొని దానిలో చిప్పిరి గుడ్డలతోటి జీవించే సందర్భాలు చూస్తున్నాయి. వయసులోనేమో నాకేమైంది, నానే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప ఉన్నాడని చెప్పి మిడిసి పడ్డాడు. ఇప్పుడేమో వ్యవసాయంతో బంధించబడి ధనాన్ని మొత్తం వ్యర్థం చేసుకొని ముసలితనానికి వచ్చిన తర్వాత అడుక్కునే పరిస్థితి వచ్చింది. వ్యభిచార బంధకాల్లో బంధింపబడ్డారు. కొంతమంది రాముడు వాళ్ళకున్నది మొత్తం కూడా
వ్యయపరుచుకొని వ్యర్థపరుచుకొని ఖర్చు పెట్టి త్రాగి వ్యసన పనులైపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బంధకములు చెక్కబడిన వాళ్ళారా మీరు వెలుపలకి రండి. నా యేసు ప్రభుని పిలుస్తా ఉన్నాడు. నా యేసు ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా రా రా, నేను నిన్ను రక్షిస్తాను. సమాధానం కావాలన్నా, శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, కృప కావాలన్నా దేవుని వద్ద మాత్రమే. కృప అంటే ఏం చెప్పండి? కృప కృప అంటే అమ్మా కృప అంటే దయ, దయ, పిటి, మెర్సీ, పిటి, మెర్సీ. అయా దయచూపయ్యా, కాస్త ధర్మం చేయయ్యా అంటా ఉంటాం. అంటే కృప చూపాలి, కృప చూపాలి. అంటే మన కృపాకాలంలో ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపాకాలంలో ఉన్నాము. యేసు ప్రభు వారి కృపాకాలంలో జీవిస్తున్నాం. ప్రభు మీతో మాట్లాడతాడు. బంధకాలతోటి అంటే వ్యభిచారము, పాలుగోతనము, దొంగతనము, వేష సాంగత్యము, విగ్రహారాధనతో బంధింపబడిన వాళ్ళారా వెలుపలకి రండి. చీకటిలో సంచరిస్తున్నారు, వెలుగులోకి రండి. చీకటిలో నివసించే వారిని బందీగృహముల నుండి వెలుపలకి తీర్చుడదు, వెలుపలకి తీర్చుడదు. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతున్నాడు దేవుడు. జకర్యా 9:12. జకర్యా 9:12. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, బంధకంలో పడి నిరీక్షణ గలవారా మీ కోటను మన్నా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదను నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. బంధకములలో బంధింపబడి నిరీక్షణ గలవారా, నిరీక్షణ గలవారా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బంధకాలను, నీ శరసాల సంఖ్యలను విడిపించేవాడు మా పిల్లల. ప్రభు అంటున్నాడు, నీకు రెండంతలు నేను చేస్తా. రెండంతలు, డబల్ డబల్. బైబిల్లో వాక్యంలో ఒక వ్యక్తి రెండంతల ఆశీర్వాదం పొందాడు. ఎవరు చెప్పండి? యోబు. యోబు తన జీవితంలో రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. మునుపటి కంటే అద్భుతమైన పేరుని పొందుకున్నాడు. నా ప్రియులారా, మీ విషయంలో కూడా మీకు నేను రెండంతలుగా సహాయం చేస్తాను. నా యొక్కకు రండి. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేవాడు ఆయన. బంధింపబడిన వారిని విడిపించేవాడు ఆయన. నిరీక్షణ గలవారా, నిరీక్షణ గలవాడు అంటే వేచి చూసేవాడు, ఎదురు చూసేవాడు. వాళ్ళందరినీ కూడా దేవుడు మాట్లాడి రండి రండి రండి, ప్రయాసపడి భారం పోసుకుంటున్నా సమస్తమైన జనారా మీరు నా యొక్కకు రండి. నేనే మార్గమును సత్యమును జీవమునై. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ గుడ్డి కన్నులు తెరవడం కోసం, నీ బంధకాలు విడిపించబడటం కోసం ఆయన నిన్ను నీతి విషయంలో పిలిచాడు. నీతి విషయం, నీతి అంటే ఎవరండి? యేసుప్రభు. నీతి అంటే ఎవరమ్మా? యేసుప్రభు. అంటే నీతి విషయంలో పిలిచి నిన్ను కాపాడి ప్రజల ప్రజలకు నిబంధనగా అన్ని జనులకు విధంగా నిన్ను నియమించి ఉన్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చుకోవడము నాను. నాకు రావట స్తోత్ర విగ్రహాలకు చందనీయను. విన్నారా? ఎన్ని గ్రహాలు పెట్టుకో,
ఎత్తైని పెట్టుకో, పొట్టి పెట్టుకో, చంద్రి పెట్టుకో, పూజ చేయి, నైవేద్యం పెట్టు, ఉపవాసం ఉండు, అవన్నీ కూడా నాకే వచ్చి చాలా స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. చెత్త విగ్రహం పెట్టుకో, చెత్త విగ్రహం పెట్టుకో, మనుషుల విగ్రహం పెట్టుకో, ఎక్కడ నువ్వు ఆరాధించరా కానీ ఆ స్తోత్రాలు కానీ స్థుతులు కానీ ఆరాధనలు కానీ నాకే వస్తాయి. బైబిల్ గ్రంథంలో మరి 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు ఆ 3 వ్యక్తులు అంటే శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 వ్యక్తులు అంటే మరి బబులోను సామ్రాజ్యంలో నివసిస్తున్న వ్యక్తులు. వీళ్ళు మరి యేసు ప్రభువుకు తప్పనించి ఎవరికి కూడా మేము మొక్కం అని చెప్పి మొరాయించి కూర్చున్నాం. కూర్చుంటే ఆ రాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చి మరి వాళ్ళ 3 పిలిచి తీసుకొచ్చి మండుచున్న అగ్నిగుండంలో పడివేసినప్పుడు మరి వాళ్ళు అంటారు, చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 చదవండి. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజించు మరియు నీవు నిలబెట్టి బంగారు బతుకును నమస్కారం మరియు తెలుసుకొను. స్తోత్రం. హల్లెలూయా. సేవించే మహాదేవుడు రక్షింపక మానునా, రక్షించకపోయినా సేవించక మానము. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే కాదునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే కాదునే. అగ్నిలోని బ్రతువేలాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోని బ్రతువేలాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయంత ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయంత ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం పెరగకపోతే ఫలించునా, పుష్పములే లేకపోతే కిరీటమే వచ్చునా. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారంటే సేవించే మహాదేవుడు మన రక్షించక మానయ్యా. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము సేవించక మాను. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. శద్రకు, మేషకు, అబేద్నెగో. చూడండి, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైనగా గుండము ఎప్పటికన్నా 7 అంతలు వెలుగుమని ఆగ్రహించారు. చూసారా? రే శద్రకు, మేషకు, అబేద్నెగోలారా, నేను ఒక ప్రతిమ చేయించాను, బంగారు ప్రతిమ. ఆ ప్రతిమ మరి దురాయన అనే మైదానం పెట్టారు. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరలు ఎత్తాను. 60 మూరలు ఎత్తు. ఈ మందిరం ఎత్తాను తెలుసా మీకు? తెలుసా? 40 అడుగులు. 40 అడుగులు. 60 మూరలు అంటే ఆ టవర్ అంత ఉంటుంది. కాబట్టి కదా అంత ఉంటుంది.
6 మూరలు వెడల్పు. 6 మూరలు అంటే దీని వెడల్పు ఎంత అంటే 20 అడుగులు. మూరకి ఎన్ని అడుగులు చెప్పండి? మూర అంటే ఇదమ్మా 2 అడుగులు. ఇప్పుడు 80 అడుగుల వెడల్పు, 120 అడుగుల ఎత్తు, 120 అడుగుల ఎత్తు ఉన్న ఒక బంగారు విగ్రహం తయారు చేయించి ఈ నెబుకద్నెజర్ దురాయన అనే ఒక మైదానంలో నిలబెట్టి మరి తన మంత్రులను పిలిపించి, సంస్థానాధిపతులు పిలిపించి వాళ్ళందరినీ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళు మొత్తం దేశ భాషలు మాట్లాడేవారు అందరూ కూడా ఈ విగ్రహానికి వచ్చి మొక్కాలి, సాష్టాంగపడాలి. ఈ విగ్రహానికి మొక్కి ఈ విగ్రహం కింద సాష్టాంగపడి నమస్కారం చేసి మరి దానికి సకల జనులు కూడా పిల్లల ద్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక సకల విధముల వాద్యములు వినబడగా ఆ జనులు దేశస్థులు ఆయా భాషల మాటలు వచ్చి సాగిలపడాలి. చూసారా ఆయన ఏం రూల్ పెట్టారంటే, ఆ రాజు మేము పిల్లలను ఉంచుతాం, పెద్ద వీణ వాయిస్తాం, సింఫోనియా వాయిస్తాం, విపంచిక వాయిస్తాం, వినబడ్డప్పుడు మీరందరూ వచ్చి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు సాగిలపడాలి, నమస్కారము చేయాలి. మన ఏమన్నా తెలుగు చదువుతాం, తెలుగు చదివితే బ్యాండ్ వాయిస్తారు, వాయిస్తా బ్యాండ్ మీరు ఓహో పిల్లలు వచ్చిందేమో, ఓహో దోరపాలు పడుతున్నారేమో, ఓహో పెళ్లిగాడికి పోతున్నారేమో అని అనుకొని బయలుదేరి వస్తారు. ఒక సౌండ్ అనేది ఒక సూచనగా మనం గ్రహిస్తున్నాం. డబ్బు సౌండ్ వచ్చినటువంటి కూరగాయలు లేకపోతే టమాటాలు వచ్చినాయని చెప్పి అనుకుంటాము. బ్యాండ్ సౌండ్ వస్తే పెళ్లి అని చెప్పి అనుకుంటాం. రకరకాల వాయిద్యాలు, రకరకాల సింబల్స్ గా ఉన్నాయి. ఈ నెబుకద్నెజర్ రాజు కూడా తన రాజ్యంలో బాగా చూస్తే మీకు ఓహో బాగా చూడండి. పిల్లల ద్రోవి అంటే ఫ్లూటు, పెద్ద వీణ, విపంచిక ఇవన్నీ వాయించినప్పుడు ఆ దేశంలో ఉన్న జనం మొత్తం కూడా వచ్చి ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు వచ్చి సాగిలపడి నమస్కరించి ఆ ప్రతిమని మొక్కాలి. మొక్కకపోతే మండుచున్న అగ్నిగుండంలో వేసి కాల్చి పడేస్తాము అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజైన నెబుకద్నెజర్. సరే రాజ్యం మొత్తం ఎలర్ట్ అయిపోయి అందరూ కూడా వచ్చి నమస్కారం చేసి దండాలు పెట్టుకుని పోతా ఉన్నారు. ఈ బబులోను సామ్రాజ్యానికి మరి వాళ్ళ రాజ్యంలో కొందరు వ్యక్తులు తీసుకొచ్చారు ఇజ్రాయెల్ దేశం నుంచి. 4 మెంబర్స్ వాళ్ళు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు తీసుకొచ్చినప్పుడు దానియేలు జ్ఞాని. వాళ్ళని పెట్టడం కోసం కొంతమంది షండులు ఏర్పాటు చేశారు. షండులు అంటే మీకు తెలుసు ఏదో ఇజ్రాయెల్ ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ ఏం చేస్తే వాళ్ళు పొద్దున్న రావడం, అన్నం పెట్టడం, చికెన్ పెట్టడం, మాంసాలు పెట్టడం, వంటకాలు పెట్టడం, వాళ్ళని బలిష్టగా తయారు చేయడం. ఒకరోజు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూర్చొని ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ వచ్చి మాంసం పెడుతున్నారు, మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు. మాకు వద్దయ్యా, మేము తినవయ్యా అని చెప్పి వీళ్ళు అన్నారు. అంటే అప్పుడు
అంటే 10 రోజులు మా టైం అయింది. మేము తినకుండా ఆకుకూరలు మాత్రమే తింటాం, కూరగాయలు మాత్రమే తింటాం. వాళ్ళకి పెట్టండి, వాళ్ళు ఎలా ఉంటారో మేము ఎలా ఉంటామో చూడండి అని చెప్పి వీళ్ళు ఒక శబ్దం చేశారు. ఒక శబ్దాన్ని చేసినప్పుడు సరైన గీతరాలు చూసి కదిలిపడి జాలిపడి సమయం ఇచ్చారు. 10 రోజుల్లో వీళ్ళ మొగాలేమో నవనవాట బలిష్టంగా ఉన్నాయి, ఈ మాంసంలోనేమో మందగుండ్లు అయిపోయి నీరసంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి సరేనయ్యా మీ ఆహారాన్ని భుజించండి, ఈ మాంసం తింటారు అని చెప్పి రాజు గారికి సమాచారం చెప్పారు. ఆ తరువాత వీళ్ళు ఇశ్రాయేలు దేవుని యెహోవాను మాత్రమే సేవిస్తున్నారు, ఇంకెవరిని సేవించారు. రోజు 3 సార్లు యెరూషలేము తట్టు ప్రార్థన చేసుకొని మోకాళ్ళు వేసి, దేవా యేసయ్యా మమ్మల్ని కరుణించు ప్రభువా, రాజ్యం కాపాడయ్యా, మా రాజును కాపాడయ్యా, మా ప్రజలను కాపాడయ్యా అని చెప్పి ప్రార్థనలో చేస్తున్నారు. రాజుకు అర్థమైంది కాదు, కానీ కొంతమంది రాజుగారి యొక్క సమక్షంలో ఉన్న వాళ్ళు కొన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎలా మన మధ్యలో నుంచి పంపించాలా అని ప్లాన్ చేస్తాం. రోజు అమ్మ వచ్చింది, ఆటో దిగితే టపాసులు కాల్తుంది అయ్యా మీరు కొంచెం వెళ్ళాలి, మీరు ఆగండి అయ్యా అని చెప్పి నోట్ చేసి అన్నది. నేను అక్కడ పెట్టి నుంచి చూస్తూనే ఉన్నాను. అంటే ఎవడు రమ్మంటే వచ్చిన నువ్వు అసలు, ఎవడు రమ్మంటే వచ్చిన అసలు మా ఊరు మా ఇష్టం, ఎందుకు కావాలి నీకు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. దానికి పెద్దోళ్ళు వచ్చి సమర్థిస్తున్నారండి. అవును పేరుతారు, కాలుతారు, మీకు ఎందుకు కావాలా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ యవ్వనం ఎంతకాలం, నీ బలం ఎంతకాలం, నీ ఆయుష్ ఎంతకాలం, ఎప్పుడు మిడిచిపడిందల్లా పొయ్యిపాలి, పొంగిందల్లా పొయ్యిపాలి. కాబట్టి చూస్తూ ఉండు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. మనం ఏమన్నా ఆ పని నోరు మూసుకుని వచ్చి నాకైతే బాధేసింది, అయినా ప్రభుత్వం అప్పించుకొని ప్రభా నువ్వే చూసుకుని ఆయన అని చెప్పి అనుకుంటూ వచ్చారు. వారు వచ్చారు 4 రోజులు ఉపవాసాలు జరుగుతుంది. జరుగుతా ఉంటే ఆ సిచ్యువేషన్ జరిగింది. మరి 6 రోజుల్లో దొరుకుతుందో దరిద్రాలని వచ్చింది. అప్పుడే తగ్గతుంటే అప్పుడే గొడవ జరుగుతుంటారు, అయినా కానీ నోరు జరగకుండా ఇప్పుడు గమనం ఆయన అని చెప్పి అనుకుంటాను. నిజంగా వేచి చూడు, దేవుడు వెక్కిరింపబడేవాడు. ఆయన బిడ్డను తాకితే ఆయన కనుగుడిని తాకినట్టే. కాబట్టి నీ పక్షాన్ని యుద్ధం చేయడం కోసం తండ్రి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. నేను పొద్దున ఒక గాలి చూసాను, ఆంకాండు 6 గంటల గాలి వచ్చిందంట. పెద్ద సుడుకున్నాం కాదండి, అసలు చుట్టేస్తుంది. రేడియో షెడ్లు మొత్తం పడిపోతుంది, కాళ్ళు వేసిపోతున్నాయి, బైకులు వేసిపోతున్నాయి, రెడ్డోళ్ళు పెడుతున్నారు, డాబాల్లో మాత్రమే అయితే ఉంటున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చింది, వాళ్ళు వచ్చిన పొద్దున్నే వచ్చింది వాళ్ళు. నేను మీకు చూపించాను కానీ అది అక్కడ ఉంది, నాటులో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉంది. ప్రభా కన్ను తెరిస్తే నీ మందిరంలో ఉంటా, కన్ను మూస్తే నీ రాజ్యంలో ఉంటా అనే ధీమాతో స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనం ఎంత ప్రయాసం వచ్చేసాం. ఈరోజు చాలా మంది ప్రమాదండి, ముసురు పట్టింది, తుఫాను పట్టింది, వర్షం పడుతుంది, ఆగండి. మనం రెక్కలు పక్షులాగా ఎదుర్కొంటూ వచ్చేసి వాళ్ళు కూడా దాటుకు వచ్చి వడ్డీకి కూర్చొని మందిరంలోకి వచ్చి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్పది, మన దేవుడు పోయిన ఆదివారం వాళ్ళు ప్రతిఫలం ఏర్పాటు చేశారు ప్రార్థన. మేమైతే భద్రపడే ఆటో వేసుకుని వచ్చి ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే దేవుని యొక్క కృప దయను పొందుకోవాలి. అనుదిన ఆహారం కోసం, వస్త్రాల కోసం, ఆయుష్ కోసం, క్షేమం కోసం, కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ యొక్క కుమారుడు కుమార్తెలు మనరాళ్ళు మనరాళ్ళ కోసం
ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. యేసయ్యా ఈ తుఫానుకి నాయన ఎంతో మంది నిరాశ్రయులైపోయారు ప్రభా. మరి ఇల్లు మొత్తం మునిగిపోయి ఆహారం లేక, వస్త్రాలు లేక, తిండి లేక చాలా మంది ఇబ్బంది పడి, మరి విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీలో ఆ పనిచేసే వారు మొత్తం కూడా ఒక వ్యక్తి ఆవులాడు వ్యక్తి వచ్చి వాళ్ళందరినీ ఆ రేగుల పైకి ఎక్కించాను. వాళ్ళ పదార్థం లేకుండా ఎక్కించాను. ఈ అబ్బాయి ఎక్కుదామని చెప్పి ఎక్కుతుంటే కాలు గాలి నేలలో పడిపోయి ఆపచారు. 6 వ్యక్తుల్ని కాపాడి తన ప్రాణాన్ని కొనంగా పెట్టాడు. మరి ఖమ్మం ప్రక్కన ఒక ఊరు ఉంది, తండ. ఆ తండా నుంచి తండ్రి కూతురు ఇద్దరు బయలుదేరి మహారాష్ట్ర వెళ్ళడం కోసం మీటింగ్కి బయలుదేరారు. వాళ్ళు వస్తారు ఉన్నారు, ఆరు వచ్చింది, ఆ వంతెన దాటుతున్నారు వాళ్ళు, ఆ కారు దాటుతా ఉంది. ఏరు వచ్చేసి వరద వచ్చేసి వాళ్ళని వెంటనే పొంగి వెంటనే పారింది. కారు పట్టుకుని పోయి ఆ తండ్రి కూతురు పొలాల్లో పడి చనిపోయారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితులు. వాటన్నింటిలో నుంచి ప్రభుని క్షేమంగా కాపాడు, సంరక్షించి నిన్ను క్షేమంగా ఉంచాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి వారి విజయవాడలో ఉన్నవారు, ఖమ్మంలో ఉన్నవారు, డబ్బులు లేనివాడు కాదు, ఆస్తి లేనివాడు కాదు, అంతస్తు లేనివాడు కాదు. మా చెల్లి వాళ్ళు విజయవాడలో మా బాబాయ్ జాబ్ చేస్తారు, టీచర్ చేస్తారు. వాళ్ళు భర్త టీచర్, ఇద్దరు 2 లక్షల పైన 3 లక్షల దాకా వాళ్ళు డాబా కట్టున్నారు సింగనగర్. ఆ వరద మొత్తం వచ్చి వాళ్ళ ఇల్లు మొత్తం స్లాబ్ దాకా ముంచేసినారు. ముంచేస్తే వాళ్ళు డాబా ఎక్కి డాబా దాటుకుని ఒక 6 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో ఎక్కారు. 2 పిల్లలు భర్త ఆమె. 6 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి బియ్యం, ఉప్పు, పప్పు మొత్తం వాళ్ళు తర్వాత అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బోర్డు చేసుకుని పోయి వాళ్ళు ఎక్కించుకొని తీసుకొచ్చి ఒడ్డుకు చేరితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అత్తగారికి అంటున్నారు. జాబులు ఏమైపోతాయి, డబ్బు ఏమైపోతాయి, బంగారం ఏమైపోతాయి, వెండి ఏమైపోతాయి, ధాన్యం ఏమైపోతాయి, నీ ఫ్రిడ్జ్ ఏమైపోయింది, నీ టీవీ ఏమైపోయింది, నీ వాషింగ్ మిషన్ అయిపోయింది, నీ డబ్బులు మంచం ఏమైపోయింది, నువ్వు పడుకునే బరువు ఏమైపోయింది, మొత్తం నేలపాలైపోయింది, కొట్టుకుపోయింది. అయిపోయాక వాళ్ళ అమ్మా నాన్న పిల్లలిద్దరిని పైకి ఎక్కించాను. ఎక్కించి గేదెలకి తమిళ చెప్తున్నాను. గేదెలు చెప్తున్నారు విజయవాడ. తమిళ చెప్తున్నాను. తమిళ ఎక్కేసిన తర్వాత వెంటనే రాజు వచ్చిన వల్ల గేదెలు పట్టుకుని అయిపోయా పట్టుకుపోయింది. ఎన్ని విషాదకరమైన సంఘటనలు అంటే చెప్పడానికి వీళ్ళేనంత దయానీయమైన స్థితిలో ప్రజలు మన విజయవాడలో మళ్ళా బుడగలు వస్తాము. ఉంటే ప్రభుత్వం వాళ్ళు అక్కడ కూర్చొని కట్టలేసి పెద్ద పెద్ద కట్టలేసి రాళ్ళు తోలి బండరాళ్ళు తోలి మరి ట్రైన్లతో పెట్టి ఆపుతా ఉన్నారు. వారి కంటే మీరు శ్రేష్టమైన నన్ను అడిగారు, మాస్టర్ గారు ఏ నాకు పోతుందా, నిలుదాన్ని ఉంచేస్తుందా, తత్పరాన్ని ఉంచేస్తుందా అని అడిగారు. అడిగితే ఆ గడ్డ గడ్డ ఎక్కిందంటే చంద్రపడ మండలం మొత్తం పోయితాయా, ఏముండదో అన్ని నీళ్ళు వచ్చి పడతాయి. ఆ గడ్డ ఎక్కడదే క్షేమంగా ఉండాలి మామూలండి. కాదులేండి, కనీసం వరద సాయం వచ్చిన వారికి సాయం చేస్తాం, ట్రాక్టర్ పంపిస్తాం, ఎక్కించానంటే సార్ నేను కూడా ఏమన్నా పంపించడం చెప్తారంటే మేము అసలు మా కొత్త కానించి మేము ఇక్కడ ఎప్పుడూ మిగిలిపోలేదు, మేము రాను పోండి అన్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు 25 kgs రైస్, 2 kg కందిపప్పు, కేజీ నూనె, 6 గంటలు పంచదార కిట్ ఇస్తున్నాం. అవి మీకు వస్తాయని ఆశపడతాం. 2 రోజులు అన్నారు పేరు రాసుకుంటారు. దుప్పట్లు వస్తాయి, బట్టలు వస్తాయి, బియ్యం వస్తాయి, కందిపప్పు వచ్చింది, పంచదార వచ్చింది. మరి అవన్నీ మీరు కోల్పోయారు కదా. కుటుంబం 2000 డబ్బులు ఇస్తున్నారు. నా ఆలోచన ఏంటంటే మీకు ఏదో రకంగా సహాయం చేయాలని నా ఉద్దేశం. మీరేమో ఆయన చెప్పకపోతే మాకు తెలియదా మగోడు వచ్చినట్టు చెప్పాను. నేను చేసే ఆలోచన ఏంటంటే మీరు వచ్చారంటే స్వచ్ఛత సేవ సంస్థలో చెప్తాం. అయ్యా మామూలు మొత్తం 100 మంది ఉన్నారంటే
ఇప్పేస్తాం. అందరూ కమ్ముతుంది ఎవరు కదా, గొర్రెలేవారు నన్ను అడిగారు గ్రామం ఎలా ఉందంటే, ఆ గ్రామంలో ఒక చుక్కని వాటర్ వచ్చినా కూడా మేము వెళ్ళే మందిరం మొత్తం కాకూడదు, నన్ను అడిగారు క్షేమంగా ఉన్నారంటే. నేను వాళ్ళు రానంటే అన్నాగా రాకపోతే కానీ చర్చిరాలు వచ్చి దాక్కున్నానే అదన్న ఆశ్రయం వాళ్ళకి, అందుకోసం దూరం కట్టిన వాళ్ళ కోసం పడతారు దీంట్లో చెప్పారు. ఊరు మొత్తం పడుతుంది కింద రాను రాకపోతే అన్నగారు వద్దంట. తాకలు వేసుకొని ఇక్కడికి వస్తేనే అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూస్తాం, కానీ మేము మాత్రం కొత్తపాలన రామని చెప్పారు. ఒక నమ్మకం ఉంది. ఇవాళ దుప్పట్లు అయిపోయి బియ్యం అయిపోయి గవర్నమెంట్ సహాయం, ఎందుకంటే మీకు అవకాశం ఉంది కాబట్టి సరే పిల్లలా శబ్దపు మెసేజ్ అబద్ధగోలు ఇలా దేవుడి కోసం నిలబడి ప్రార్థన చేస్తామంటే అందరూ వచ్చారు సకల జనులు వచ్చి సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. కానీ 3వ అధ్యాయం 8వ వచనం, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొంచెంలో చెప్పి రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేశారు, రాజు ప్రకారం జీవితులు కాక రాజా తాము ఒక కట్టను నియమించి ఏదనగా బాకాను పిల్లలతోని పెద్ద వీణను వేలను వివంతికను సింఫోనియాను సకల వాయిద్యములను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రజలకు నమస్కారము చేయగలరు. సరే రాజుగారు సాగు చేశారు, అందరూ వచ్చి మొక్కారు, వాయిద్యాలు వాయించినప్పుడు సాగిలపడాలి ఆ బంగారు విగ్రహానికి. కానీ ఎవరైతే రాలేదో వాళ్ళని అందించడంలో దేవుడు మరి ఆయన సిద్ధం కాదది, దరిద్రులు చేసే పనులు. రాజుగారి దురాలోచన ప్రకారం అనుగుణాన్ని తయారు చేసి పెట్టేటప్పుడు మరి చూడండి 5లో వేయబడిన రాజా తాము షడ్రకు మెషాకు అబేద్నెగో అను 3 యూదులను బొమ్మలను వేసుకుని నుంచి రాజకాలను విచారించడం నియమించింది. ఆ మనుషులు తమ ఆత్మను రక్షణ పెట్టలేదు, తమ దేవతలను పూజించుకోలేదు, తమను నిలబెట్టిన బంగారు ప్రజలకు నమస్కరించలేదని. చూడండి ఇక్కడ అయ్యా ఏం చెప్పింది, ఏం మీరంటారు? ఆ యూదులైన వ్యక్తులు ఉన్నారు కదా, మరి విచారించే వాళ్ళు ఆ 3 షడ్రకు మెషకు అభ్యర్థులు వచ్చి మన దేవత పూజ చేయాలయ్యా, సాగపడాలయ్యా అని చెప్పారు. అప్పుడు నెబుకద్నెజరు కోపం వచ్చింది, మంచి రౌద్రంతో రగిలిపోయి మరి వాళ్ళ 3 పట్టుకొచ్చి నా దగ్గర నిలబడమని చెప్పారు. తీసుకొచ్చి షడ్రకు మెషకు అబేద్నెగో ఏంటి విగ్రహానికి మీరు మొక్కలేదా? అవునయ్యా మొక్కటం లేదు. మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారు అంటారు. నెబుకద్నెజరు నిన్ను పడితే నీకు ప్రత్యేకమైన ఇవ్వనని చింత మాకు లేదు. చూసారా, నువ్వు అడుగుతున్నావు కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. నేను పూజ చేయను, నేను మొక్కం. విన్నారా ఈ మాట? విన్నారా? మీరైతే ఆడా పులిహార పెడుతున్నారంటే మేము వచ్చినప్పుడే కోరం రాస్తున్నారు, కోడంతో పాసి పండుతారు, పులిహార పండుతారు, కొబ్బరికాయ పెడతారు. నాకు ఉంచండి చెప్పొచ్చువా జాగ్రత్త, నాకు తీసుకుని దాచిపెట్టు చెప్పొచ్చువా జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగో అన్నారు, మేము చింత మాకు మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షితులకు సమర్థుడు చాలని వాడు కాదు. అలా మాట అంటారంటే రాజు కోపం వచ్చింది. ఏమయ్యా నీ దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి కాపాడుతురా, ఎలా కాపాడుతుందో చూస్తానే కూడా. అరే అగ్నిగుండానికి ఏదంతా ఇదేరా
ఇంకా అట్లే కట్టండి, ఇంకా అక్షరాలు పోయింది, ఇంకా ఏమైనా పోయింది, పెద్ద దేని రా చెప్పాడు. 7 అంతలు. ఎంతమ్మా? 7 అంతలు. ఓ పెద్ద అగ్ని పండుగ. ఇక నుంచుంటే చెడగలి మాడిపోతుంది. సరే, ఎప్పుడైతే సముద్రం అన్నారో మరియు నీ వశపడకుండా ఆయన మమ్మను రక్షించును. స్తోత్రం, హల్లెలూయా. మా దేవుడు చాతనవాడు కాదు, సమర్థుడు. మీ వశాన్ని పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను సేవించుడా మానము. ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవుడు మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు నమస్కారమనియు తెలుసుకొను. స్తోత్రం, హల్లెలూయా. సేవించే మహాదేవుడు రక్షింపక మానునా, రక్షింపకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే కాదులే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే కాదులే. అతిరోధికమే రాగా ఏదైనా హాని చేయనా, అతిరోధికమే రాగా ఏదైనా హాని చేయనా. హల్లెలూయా. నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమ ఎట్టి పరిస్థితుల్లో మేము పూజింపు, సేవింపు, ఆరాధింపు, ధూప దీప నైవేద్యం పెట్టము. మేము సేవించే మహాదేవుడు సమర్థవంతమైన దేవుడు. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము నిన్ను సేవించాం. స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం అండి? అమ్మాయి ప్రార్థన పోతున్నావా? పోతున్నా. ప్రార్థన పోతే కాపు కట్టు, ప్రార్థన పోతున్నావా? బియ్యం కట్టు. ప్రార్థన పోతున్నావా? నువ్వు కిస్మిస్ పండుగ అంటున్నావు. ఏ పండుగ అంటే కిస్మిస్ పండుగ. ఆ పండుగ దగ్గర పండుగ. సేవించే మహాదేవుడు రక్షింపకపోయినా కానీ సేవించగా అటువంటి విశ్వాసం తండ్రి ఎప్పుడైతే వాళ్ళు అన్నారన్నమాట, ఎదురికైతే కోపం వచ్చేసి 700 వేరు చేసి ఆ యొక్క సైన్యాన్ని పిలిచి వాళ్ళందరూ పట్టుకొని తీసుకుని ఎత్తి అగ్నిగుండంలో వేసారు. ఎత్తేసిన సైనికులు మొత్తం కూడా చనిపోయారు. అవే తట్టుకోలేక మాడిపోయి నల్లగా పురుగులాగా అయిపోయి విలిసేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. చూడండి, 3 వ్యక్తులు తీసుకుంటే అగ్నిగుండాలు వేశారు. ఆ బంట్రోజులు సైనికులు వాళ్ళు ఆ వేడి తట్టుకోలేక కాలిపోయి చనిపోయారు. ముగ్గురు ఆడపోయి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నీతో సమమైన బలమైన వారవలు లేరే జగమందు నేనిందు వెదకినను. నీతో సమమైన బలమైన వారవలు లేరే జగమందు నేనిందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుతున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుతున్నదిగా. నమదేవారాజు నీవేనయ్యా, యవనవంతులన్నీలు పేదోనయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గానములు మాలిక, నీ కొరకే గణవేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరగానికైనా విడుదలుగా లేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరగానికైనా
దేవుణ్ణి సేవిస్తాము. అప్పుడు యేసు ప్రభు వారి పై నుంచి దేవత దాకా దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని సంతోషపరుస్తూ వాళ్ళని మరి ప్రేమిస్తూ వాళ్ళతో పాటు కూడా నడుస్తూ ఆనందిస్తున్నాను. రాజు గారు చూశాడు, ఏమయ్యా బసవరాజు ఇంటికి వచ్చాను. సరే, ఎప్పుడైతే రాజుగారు ఆ నాలుగు చూశాడు, అన్నాడు, మనం వేసిన ముగ్గురునేగా నాలుగు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగి, ఏమోనయ్యా మాకేం తెలుసు, వాళ్ళు చక్కగా పాట పాడుతున్నారు, ఏసీ వాతావరణం వాళ్ళు, వాళ్ళ ఎంజన్ కూడా కలిసి కాలిపోలేదు, నాలుగో వ్యక్తి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎవరో మాకు లేదని చెప్పంటే రాజు గుండెలు బాదుకొని, అయ్యో దేవత వ్యక్తి వచ్చాడు, దేవుడు ఎందుకు వచ్చాడు, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆరాధ్య దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆశ్చర్యపోయి, ఓ శబ్దం వేసే కవితలంగా త్వరగా మీరు బయటికి రండి, త్వరగా మీరు బయటికి రండి. మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? మా దేవుడైన యేసయ్య. మా దేవుడైన యేసయ్య వచ్చి మాతో మాట్లాడాడు, మాతో నిలిచాడు, మాతో మాటలు పాడాడు, మాతో పాటు దేవుడిని ఆదరించాడు. ఆయన మా యేసయ్య. అవునయ్యా, మీ దేవుడే గొప్ప దేవుడు, ఈ లోకమందు వేరే దేవుడిగా లేడు. నెబుకద్నెజరు దేవుని మీరు పూజ చేయండి, వేరే దేవుని మీరు పూజ చేయడానికి వీలు లేదు. ఆజ్ఞనే జారీ చేశారు, ఆజ్ఞనే జారీ చేశారు. చేసినప్పుడు చూడండి, నెబుకద్నెజరు షద్రకు మేషకు అబెద్నెగో దేవుడు పూజారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఆయన ఆశ్రయించిన దాసుని రక్షించండి. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించి ఇచ్చున్నాను. ఏదనగా ఇవ్విధముగు రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ దేవుడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వాళ్ళు గాని శద్రకు మేషకు అబెద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించును వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండనను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబెద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాజు యొక్క మనసు మార్చాడు. ఈ గ్రామ మనసు మార్చలేడా? ఈ ప్రజల యొక్క మనసు మార్చలేడా? చేయండి, చేయండి. ఎదుగుడా కొరకు మీకోసం దేవుడు చూస్తే మాకు పదాలు లేవు, 70 మంది జనం లేరు, అయినా మీకోసం నేను ఒక 50 లక్షల రూపాయల ఆస్తులు సమకూర్చి పెట్టాను మీకోసం. అది దాంట్లో వచ్చి నేను భుజించి సంతోషించకుండా నా దేవుడని యెహోవా మాటని లక్ష్య పెట్టకుండా సేవించకుండా ఉంటే మేమైతే సేవించకపోయాం. వాళ్ళు వచ్చినా వడదొచ్చినా గొడవదొచ్చినా అవసరమైన హెలికాప్టర్స్ వాకింగ్ కాబట్టి దేవుడి యొక్క శక్తి, మహిమ, ప్రభావం తెలుసుకుంటే మన కుటుంబాలు దీవించబడతాయి. లేకపోతే ఏం రాశారు తెలుసు దేవుడు వాక్యంలో?
పెంట కుప్పలుగా మార్చబడతాయి. అంటే ఈ గ్రామాన్ని ఆశ్రయించడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, రక్షణ కోసం దేవుడు ఇచ్చాడు. పెంట కుప్పలుగా మార్చబడడం కోసం రాలా. కాబట్టి మీరు నమ్ముతున్న దేవుడు సజీవుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆయన తప్పని సేవించడం కోసం ఇష్టపడతాడు. ఆ శత్రులకు మేషకు అబద్ధం ఎలా కాపాడాడు, మనం కూడా కాపాడే దేవుడు. కాబట్టి యెషయాకు నాగరంగా వచ్చాము. 8వ వచనంలో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారంటే, మరి చూడండి, నాకు రావాల్సిన స్తోత్రములను బలియాగములను యెహోవాను నేనే. ఇదే నా నామం. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. శద్రకు మెషకు అబేద్నెగోలాగా భక్తి విశ్వాసములు హెచ్చింపబడాలి, పరీక్షించబడాలి, నిరీక్షించబడాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడి కుటుంబాలు కంచె వేసి పెంట కుప్పలుగా కుటుంబాలు మార్చబడకుండా రాజుల కొట్టాలంటే బూజులు పెట్టుకోవాలి. పెంట కుప్పలేదు. రాజు బూజులు పెట్టుకోవాలి. ఏది ఆ రాజు, ఆ కోట, ఆ సామ్రాజ్యం ఏది, ఆ పరివారం ఏది, ఆ సైన్యం ఏది, ఆ గుర్రాలు, ఆ లట్టు పెట్టలేని ఏంది, ఆ లట్టు పెట్టలేదు వంటలు ఏ అందులో ఏములేవి, గాడిలేవి, ఏ ఎద్దులేవి, ఏ పశువులేవి, మొత్తం కూడా గంట కుప్పగా దెబ్బగా మార్చబడ్డాయి. కానీ సజీవుడైన దేవుని నమ్ముకున్నవారు ఆశీర్వదించబడి, ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము. చూసారు, ఎఫ్ఎస్ అంటారు తన ప్రార్థన ద్వారా, అయ్యా నన్ను ఆశీర్వదించినాను, ఘనంగా హెచ్చించుకోవా, మా కుటుంబాన్ని దీవించు. మీరు కూడా తీర్మానం చేసుకో, ప్రభా మా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఘనంగా హెచ్చించు. మా కుటుంబాల్లోకి ఏ గ్రహాలు కానీ ఏ పూజలు కానీ రాని, పరిశుద్ధంగా విశ్వాసంగా మేము ఉంటాం. ఈరోజు తీర్మానం చేసుకుంటానని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మీకు వరాలకిస్తాడు. దేవుడు వాటిని దీవించడం దాకా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధంగా స్తోత్రం తండ్రి, నీకు